హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఓపెన్ గేట్ అకాడమీ. ఫ్రెండ్స్, అలా లేక కలిగిన సంతానాన్ని పంపించలేక దశరథుడు బాధపడుతూ అలానే విశ్వామిత్రుని వెంట రామలక్ష్మణుని పంపించాడు అనమాట. అలా విశ్వామిత్రుడు కోదండాలు పట్టుకొని వెంట రామలక్ష్మణులు వెళ్ళారనమాట. అలా సరయూ నదికి దక్షిణ తీరమున 1.5 యోజనలు ప్రయాణం చేసిన పిమ్మట కొంచెం అక్కడే వాళ్ళు రెస్ట్ తీసుకున్నారనమాట. అప్పుడు విశ్వామిత్రుని రాముని పిలిచి, రామా, ఇక్కడ ఉన్నటువంటి నీరు త్రాగి త్వరగా రా, నీకు బల అతి బల అనే మంత్రమును ఉపదేశిస్తానని చెప్పాడనమాట. అలాగా ఈ రెండు విద్యలు కూడా ఎక్కడి నుంచి వచ్చాయి అంటే బ్రహ్మదేవుడి నుంచి ఆవిర్భవించినవే. ఈ మంత్ర ప్రభావం ఎలాంటిది అంటే అలసట కానీ ఆకలి కానీ ఉండవు. అదేవిధంగా నిద్రించిన సమయంలో కానీ ఏమరపాటు ఉన్నా కానీ రాక్షసులు నిన్నేమీ చేయలేవు, ఈ మంత్రమును ఉపదేశిస్తానని చెప్పాడనమాట. అదేవిధంగా ఈ మంత్ర ప్రభావము ఈ భూలోకంలోనే కాదు ముల్లోకంలో కూడా నిన్ను ఎదిరించేటటువంటి వారు ఎవరు ఉండరు రామా, ఈ మంత్రమును స్వీకరింపు అని చెప్పి విశ్వామిత్రుడు రాముడికి ఉపదేశించాడనమాట. అలా రాముడు వచ్చేసరికి లక్ష్మణుడికి ఉపదేశించాడు. అలా వారు ఏం చేశారంటే ఆ రోజు రాత్రి అక్కడే రెస్ట్ తీసుకున్నారనమాట. పొద్దున్నే విశ్వామిత్రుడు లేచి తన కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకున్న తర్వాత నిద్రిస్తున్నటువంటి రాముడి దగ్గరికి వెళ్ళి కౌసల్య సుప్రజ అనే మంత్రాన్ని ఉపదేశించి తన కర్తవ్యాన్ని రాముడికి గుర్తు చేసి లేచి రామలక్ష్మణుని లేపి వెళ్ళి మీ కార్యక్రమాలు ఉంటాయి కదా పూర్తి చేసుకొని రాండి అని చెప్పారనమాట. అలాగా రాముడు నిద్ర లేచి తనకు రామలక్ష్మణులు ఇద్దరు కూడా నిద్ర లేచి తన కార్యక్రమాలని పూర్తి చేసుకొని ఏం చేశారంటే వాళ్ళు బయలుదేరి గంగా సరియు సంగమ స్థానం దాకా వెళ్ళారనమాట. అక్కడ ఒక ఆశ్రమం రాముడికి కనిపించిందనమాట. అప్పుడు రాముడు ఎవరిది ఈ ఆశ్రమం అని చెప్పి అడిగారనమాట. అప్పుడు పూర్వకాలంలో ఇక్కడ పరమశివుడు తపస్సు చేస్తుండేవారు. ఆ సమయంలో ఏం జరిగిందంటే కందర్పుడు అనేవాడు ఒకడు వచ్చి పరమశివుణ్ణి తపస్సు చేస్తున్నప్పుడు ఆ తపస్సుకి భంగం కలిగించాడు. శివుడు కోపం వచ్చి తన 3వ త్రినేత్రంతో ఏం చేశారంటే మన్మధుడిని భస్మం చేశాడు. దానివల్ల అతని అంగములన్నీ కాలి బూడిదైపోయింది. ఈ ప్రాంతానికి అందువల్ల ఈ ప్రాంతానికి అంగదేశం అనే పేరు వచ్చింది. అప్పటి నుంచి మన్మధుడిని ఏమని పిలుస్తారంటే అనంగుడు అనే పేరుతోటి ప్రసిద్ధుడయ్యాడు. అలా శంకరుడు తపస్సు చేస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి శిష్యులే శివుడు తపస్సు చేస్తున్నటువంటి సమయంలో ఉన్న శిష్యులే వీరేను వారు అని చెప్పి వాళ్ళ దగ్గర ఆ రాత్రి మీరు వాళ్ళ దగ్గర రెస్ట్ తీసుకోండి అని చెప్పారనమాట. మరుసటి రోజున ఏం చేస్తారంటే ఆశ్రమంలో ఉంటారు కదా ఈ మహర్షులు అందరూ కలిసి ఏం చేస్తారంటే ఆ గంగా నదిని దాటడానికి ఒక పడవని ఏర్పాటు చేశారనమాట. అలా పడవలో ప్రయాణమయ్యి ముందుకు సాగుతూ ఉండగా మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే రాముడు లక్ష్మణుడు పెద్ద సౌండ్ విన్నారనమాట. అప్పుడు అడిగారనమాట విశ్వామిత్రుడిని, గురువుగారు ఏంటిది ఇంత పెద్ద సౌండ్ వస్తుందని అడిగారనమాట. అప్పుడు విశ్వామిత్రుడు ఏం చెప్తున్నారంటే కైలాస పర్వతం వద్ద ఒకసారి బ్రహ్మ తన సంకల్పంతో ఒక సరస్సును సృష్టించాడు. ఆయన మనస్సు చేత నిర్మింపబడినది కాబట్టి అది మానస సరస్సు అనే పేరుతోటి ప్రసిద్ధమైంది. అదేవిధంగా ఈ బ్రహ్మ సృష్టించాడు కాబట్టి దానికి బ్రహ్మ సరస్సు అనే పేరు కూడా వచ్చింది. అయితే ఈ మానస సరస్సు సరయూ నదిలో ఏం చేస్తుంది అంటే మానస సరస్సు నుంచే ఈ సరయూ నది కూడా ఏర్పడింది అనమాట. ఈ సరయూ నది అయోధ్య నగరము కొంతవరకు ప్రయాణిస్తుండదు అనమాట. అయోధ్య నగరానికి చుట్టూ కొంతవరకు ప్రయాణిస్తూ ఉంది. అదేవిధంగా ఈ సరయూ నది పేరు ఎందుకు వచ్చింది అంటే మానస సరస్సు నుంచి ఇది జన్మించింది కాబట్టి దీనికి సరయూ నది అని పేరు వచ్చింది. అయితే ఈ సరయూ నది వెళ్ళి గంగా నదిలో సంగమిస్తుంది కాబట్టి ఇంత పెద్ద సౌండ్ వస్తుందని చెప్పారనమాట. అలా వాళ్ళు ఏం చేస్తారంటే ఆ తీరానికి చేరుకున్న తర్వాత వేగంగా ముందుకు సాగారనమాట. అలా వేగంగా అడవిలోకి వెళ్తున్నప్పుడు ఏం జరిగింది అంటే ఇప్పుడు తాటకిని సంహరించడం అనమాట. అలా పడవ దిగి వాళ్ళు వేగంగా అడవిలోకి వెళ్తున్నారనమాట. అప్పుడు అక్కడ ఈ రోదనలు కీచురాల రోదనలు తర్వాత
భయంకరమైనటువంటి క్రూర మృగాలు అనేవి కనిపిస్తున్నాయి అన్నమాట. పులులు, సింహాలు ఇవన్నీ చూసిన తర్వాత రాముడు ఏంటిది అని చెప్పి, ఎందుకు ఇంత భయంకరంగా ఉందని చెప్పి ఎవరిని అడిగారంటే విశ్వామిత్రుని అడిగారనమాట. అప్పుడు విశ్వామిత్రుడు ఏం చెప్తున్నారంటే, పూర్వం ఇవి చాలా ప్రసిద్ధమైన నగరాలు, ఇది జనపదాలు, మలము కరుషం అనే 2 ఉండేవి. ఎంతో సంతోషంగా జీవించే వారు ఇక్కడ ఉన్న ప్రజలు. కానీ ఈరోజు ఇంత దీనస్థితికి రావడానికి కారణం ఏంటిది అంటే, తాటక అనే ఒక స్త్రీ ఉండేది, ఆమె యక్షకాంత. అయితే ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి జనులని చాలా చాలా హింసించేది, నరమాంసానికి అలవాటు పడ్డది ఆమె. అందువల్లనే ఇక్కడ ఎవరు కూడా లేకుండా ఖాళీ చేసి వేరే ప్రదేశాలకు వెళ్ళిపోయారని చెప్పి రాముడికి చెప్పారనమాట. అట్లా అయితే ఈ నగరాలు ఎలా ఏర్పడ్డాయి అని చెప్పి రాముడు విశ్వామిత్రుని అడిగారనమాట. అప్పుడు విశ్వామిత్రుడు ఏం చెప్తున్నారంటే, పూర్వము ఒకసారి ఇంద్రుడు వృత్తాసురుడు అనే రాక్షసుని సంహరించాడనమాట. అతను ఎవరు అంటే బ్రాహ్మణుడు అనమాట. అతను బ్రాహ్మణుడు కావడం వల్ల ఇంద్రునికి ఏమంటుకుందంటే బ్రహ్మహత్య పాతకం వచ్చిందనమాట. దానివల్ల ఏం జరిగిందంటే అతనికి 2 లక్షణాలు వచ్చాయన్నమాట. ఒకటి ఏంటిది అంటే ఆకలి ఏర్పడడం, రెండవ లక్షణం వచ్చేసరికి మలం ఏర్పడ్డనమాట. సాధారణంగా అమృతాన్ని స్వీకరించినటువంటి దేవతలకి ఇలాంటి లక్షణాలు ఉండవు అనమాట. కానీ ఆయన బ్రాహ్మణుడు చంపడం వల్ల ఏం జరిగింది అంటే ఈ 2 లక్షణాలు ఇంద్రుడికి అబ్బాయి అనమాట. ఒకటి ఏంటిది ఆకలి, 2 మలం ఏర్పడ్డం. ఈ మానవుడికి ఉన్నటువంటి లక్షణాలు అనమాట. అలా ఇంద్రుడికి రావడంతో వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఋషులను ప్రార్థించక ఏం జరిగింది అంటే వాళ్ళు ఆ 2 లక్షణాలు తొలగించారు. అదే ఆ 2 లక్షణాలు భూమి మీద పడ్డాయన్నమాట. భూమి 2 లక్షణాలను స్వీకరించడం వల్ల ఏం జరిగింది అంటే అప్పుడు ఇంద్రుడు ఆ మలదము కరుషం అనే 2 ఆ ఉన్నటువంటి నగరాల్లో ఉన్నటువంటి ప్రజలకు ఒక వరం ఇచ్చాడు అనమాట. ఇక్కడ ఎవరైతే జీవిస్తారో వాళ్ళు సుఖ సంతోషంతో ఆనందంగా ఉంటారని చెప్పారనమాట. అయితే ఇక్కడ ఒక వ్యాలిడ్ పాయింట్స్ ఫ్రెండ్స్, అసలు ఇంద్రుడు వృత్తాసురుని చంపడానికి ఒక స్టోరీ ఉందన్నమాట. సత్యయుగంలో కాలకేయులని ఒక రాక్షసులు ఉండేవారు అనమాట. వారు ఏం చేశారంటే ఈ వృత్తాసురుని ఆధీనంలో ఉంటూ దేవతలపైన ప్రతిసారి దాడి చేస్తూ ఉండేవారు అనమాట. అయితే ఒకసారి ఏం జరిగిందంటే దేవతలందరూ కూడా వెళ్ళి బ్రహ్మ దగ్గరికి వెళ్ళి ఏమడిగారంటే, వృత్తాసురుని చంపడానికి ఏదైనా ఉపాయం ఉంటే చెప్పండి, మమ్మల్ని అతను బాగా తీవ్రంగా హింసిస్తున్నాడంటే అప్పుడు బ్రహ్మ ఏమన్నారంటే, భూలోకంలో దదీచి అనే మహాముని ఉన్నాడు, మీరు వెళ్ళి ఆ దదీచి మహాముని దగ్గరికి వెళ్ళి అతన్ని వరం ఇవ్వమని అడగండి. అతనికి నా వరం ఇచ్చాడంటే ఈ ముల్లోకాల హితం కోసం అతని ఎముకలు ఇవ్వమని అడగండి అని చెప్పి చెప్పాడనమాట బ్రహ్మ. అప్పుడు ఏం చేస్తాడంటే తను దేహత్యాగం చేసి ఎముకలను మీకు ఇస్తాడు. ఆ ఎముకలను తీసుకెళ్ళి మీరు 6 పళ్ళు కలిగినటువంటి భయంకరమైన దృఢమైనటువంటి వజ్రాన్ని తయారు చేయండి. ఆ వజ్రంతో ఇంద్రుడు ఏం చేస్తాడంటే ఈ వృత్తాసురుని చంపగలుగుతాడని చెప్పి చెప్పారనమాట. అలాగా దేవతలందరూ కలిసి దదీచి మహాముని అస్థికలు తీసుకొని ఎవరి దగ్గరికి వెళ్ళారంటే విశ్వకర్మ దగ్గరికి వెళ్ళి ఏమడిగారు, తమ పని గురించి చెప్పారనమాట. అలా ఈ భయంకరమైన వజ్రాన్ని ఎవరు తయారు చేశారంటే విశ్వకర్మ తయారు చేసి ఇచ్చాడనమాట. అలాగే ఏం జరిగింది అంటే అప్పుడు ఇంద్రుడు ఆ వృత్తాసురుణ్ణి సంహరించాడనమాట. అందువలన ఇతనికి బ్రహ్మహత్య పాతకం అనేది వచ్చిందనమాట. ఫ్రెండ్స్, ఇలాంటి వ్యాలిడ్ కంటెంట్ అనేది మన అకాడమీలో మాత్రమే ఉంటుందన్నమాట. అలాగా ఒకసారి ఏం జరిగింది, అలాగా ఈ నగరాలు ఎలా ఏర్పడ్డాయి అనే దానికి విశ్వామిత్రుడు చెప్పారనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటిది అంటే ఇక్కడ సుకేతు అనే ఒక యక్షుడు ఉండేవాడు అనమాట. ఇది ఏంటిది అంటే తాటక జన్మ వృత్తాంతము. అలా పూర్వకాలంలో సుకేతు అనే యక్షుడు అని ఉండేవాడు అనమాట. అతనికి పిల్లలు లేకపోవడం వల్ల ఏం జరిగింది, బ్రహ్మ గురించి తపస్సు చేశాడనమాట. అయితే బ్రహ్మ, నీకు కొడుకులు నేను ఇవ్వను, కూతురును మాత్రమే ఇస్తాను. అయితే ఆమె కామ్యరూపిణి, మహా అందగత్తె. ఆమెకి ఎంత బలం ఉంటుందంటే సాధారణంగా యక్షులకి బలం ఉంటుంది అనమాట. కానీ ఆమెకి 100 యోజనముల బలం ఉన్నటువంటి వరం ఇచ్చాడనమాట బ్రహ్మ. అలాగా ఆమె పేరు ఏం పేరంటే తాటక అనమాట. కొన్ని రోజులు గడిచిన తర్వాత పెద్దదైపోయింది అనమాట. ఎవరు, తాటక. అప్పుడు ఏం చేశాడంటే సుందుడికి ఇచ్చి, సుందుడు ఎవరు అంటే జంబాసుని యొక్క కుమారుడు అనమాట, వారికి ఇచ్చి వివాహం చేశారు. వాళ్ళకి ఒక రాక్షసుడు జన్మించాడు, వాడి పేరే మారీచుడు అనమాట. వాడికి కూడా 1000 ఏనుగుల బలం అనేది ఉందన్నమాట. అయితే వీళ్ళ గర్వంతో ఏం చేశారంటే ఒకసారి అగస్త్య మహామహర్షి మీదకి
దాడి చేయడానికి వెళ్ళాడు అనమాట. ఎవరు అంటే సుందుడు అనమాట. దాడి చేయడానికి వెళ్తే ఈ అగస్త్య మహర్షి ఒక హూంకారం చేసి ఏం చేస్తాడంటే అతన్ని చంపేశాడనమాట. ఈ విషయము తాటకి తెలిసి తన కొడుకును వెంట పెట్టుకొని అగస్త్యుని మీదకి తినడానికి వెళ్తాడనమాట. తాటకి వెళ్తే ఏమంటారంటే అప్పుడు ఈ మారీచుడినేమో నువ్వు రాక్షసుడు అయిపో అని చెప్పి శపిస్తాడు. మారీచుడిని నువ్వు రాక్షసుడు అయిపో శపిస్తాడు. అదేవిధంగా ఈమె అందగత్తె అనుకున్నాం కదా తాటక, ఈమెకి నువ్వు కూడా వికృత రూపం దాలుస్తావు అని చెప్పి ఇలా అగస్త్య మహాముని వాళ్ళని శపిస్తాడనమాట. సాధారణంగా అగస్త్య మహాముని చాలా గొప్ప తత్వం, అది గొప్ప ఋషి అనమాట. అతనికి చాలా శక్తి గలదు. అతని గురించి మీకు ఈ నెక్స్ట్ బాలకాండలోనే ఎక్కడ వస్తుంది అంటే మనకు ఈ భగీరథుడు ఉంటుంది కదా, ఆ టాపిక్ వచ్చినప్పుడు చెప్తారనమాట. అప్పుడు ఏం జరిగింది అంటే రాముడు చూశాడనమాట. రామలక్ష్మణులకి చెప్పారనమాట. ఏమని? ఈ తాటక గురించి చెప్పాడు, ఎలా తాటకి జన్మించింది అని చెప్పి, అదేవిధంగా ఈ నగరాలు ఏర్పడ్డాయని చెప్పి చెప్పారనమాట. అప్పుడు రావణుడికి ఏం చెప్తున్నాడంటే, రావణ నువ్వు ఈ తాటకిని సంహరించాలని చెప్పి చెప్పాడనమాట. అప్పుడు రాముడు ఏమన్నాడంటే, మరి నేను శత్రువుని కదా, ఈ ఆడదాన్ని నేను ఎలా సంహరించాలి అని చెప్పి అడిగాడనమాట. పూర్వకాలంలో ఏం జరిగింది అంటే కొంతమంది ఆడవాళ్ళని చంపేశారనమాట. దాని గురించి ఎగ్జాంపుల్ చెప్తున్నాడు అనమాట. ఎవరు? విశ్వామిత్రుడు. విరోచనుని భార్య అయినటువంటి మందర విరోచనుని భార్య ఎవరంటే మందర అనమాట. ఆమె ఏం చేసిందంటే భూదేవినే చంపుటకు ప్రయత్నిస్తుందన్నమాట. అప్పుడు ఇంద్రుడు ఈ మందరని సంహరించాడు. అదేవిధంగా శుక్రాచార్యుని యొక్క తల్లి అయినటువంటి శుక్రాచార్యుని తల్లి ఏం చేసింది అంటే దేవతలందరినీ కూడా చంపాలనుకొని చెప్పి ప్రయత్నిస్తుంటే అప్పుడు విష్ణువు వచ్చి ఈ ఉషనని ఏం చేశాడు? సంహరించాడు అనమాట. అందువలన జనాల్ని పీడించేటటువంటి వారిని చంపడం అనేది అంటే వారు ధర్మం తప్పారు. ధర్మం తప్పిన వారిని శత్రుడేవైన నీవు వారిని సంహరించడం అనేది అధర్మం కాదు రామ, నువ్వు వాళ్ళని చంపాలి అని చెప్పి చెప్పారనమాట. అలాగా ఫస్ట్ రాక్షస సంహారంలో ఫస్ట్గా రాముడు ఎవరిని చంపారంటే తాటకిని చంపారనమాట. అలా తాటకిని సంహరిస్తాడనమాట. తాటకిని సంహరించడానికి ఏం జరిగింది అంటే ఫస్ట్ రాముడు వెళ్ళి అక్కడ ఒక ధనుష్టకారం చేశాడనమాట. అలా ధనుష్టకారం చేయడంతో ఏం జరిగింది అంటే ఒక పెద్ద సౌండ్ వచ్చిందనమాట. ఆ పెద్ద సౌండ్ వస్తే అప్పుడు ఆ రాక్షసి అయినటువంటి తాటక వచ్చిందనమాట. ఆ సౌండ్ విని రామలక్ష్మణ్ దగ్గరికి వచ్చిందనమాట. అప్పుడు రాముడు ఆ తాటకిని చూసి ఈ అగస్త్య మహాముని శాపం ఉంది కదా తాటకకి, వికృత రూపం దాల్చింది కదా, చూసావా లక్ష్మణ, దీన్ని ఎవరైనా కానీ సగటు మానవుడికి నేను చూశాడంటే గుండె చచ్చిపోతాడు, అంత వికృతంగా ఉందని చెప్పి చెప్పాడనమాట. అలా వాళ్ళ మధ్య తీవ్రమైన ఫైట్ జరుగుద్ది. టోటల్గా ఏం జరుగుద్ది అంటే ఈ తాటకని రాముడు సంహరిస్తాడనమాట. వాళ్ళు అప్పుడు ఆనందంతో దేవతలందరూ కూడా ఇంద్రాది దేవతలందరూ ప్రత్యక్షమయ్యి రాముడికి ఇంకా కొన్ని అస్త్రాలను ప్రసాదించు విశ్వామిత్ర అని చెప్పి చెప్పారనమాట. అలా రాముడు విశ్వామిత్రుని వద్ద అనేక అస్త్రాలన్నీ పొందాడనమాట. ఆ తర్వాత వచ్చేసరికి ఏంటిది అంటే అలా వారు నడుచుకుంటూ వెళ్ళగా సిద్ధాశ్రమానికి వెళ్తారనమాట. అది నెక్స్ట్ క్లాస్లో ఉంటుందన్నమాట. అదే మారీచు సుబాహుల సంహారము. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.